కార్తీక దీపం మౌనిత అంటూ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళు వరకు అందరికీ తెలిసిందే. అదేనండి మన శోభా శెట్టి తెలుగులో బిగ్ బాస్కి వెళ్ళి చాలా హల్చల్ చేసింది. ఇదే హల్చల్ని కన్నడలో కూడా చేసేద్దామని చాలా అనుకుంది. కానీ అక్కడైతే తన ఆటలు అయితే సాగలేవనే చెప్పవచ్చు అని చాలామంది అయితే అనుకున్నారు. కానీ తనైతే సెల్ఫ్ ఎలిమినేటెడే వచ్చేసింది. దీనికి కారణం అయితే సుదీప్ సార్ అయితే కాదు అని తనైతే కుండ బద్దలు కొట్టిన నిజమైతే తన రీసెంట్ బ్లాగ్లో అయితే చెప్పింది. ఆ నిజం ఏంటంటే తనకు ముందే హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండేవి. అక్కడికి వెళ్ళాక తన హెల్త్ ఇష్యూస్ అనేవి ఇంకా ఎక్కువగా అయిపోయాయి. అక్కడ ఫుడ్ పడకపోవడం వల్ల తనకి ఇన్ఫెక్షన్స్ అయితే వచ్చాయి. దాని కారణంగా నేను బయటకు వచ్చాను, కానీ మీరు అనుకున్నట్టయితే కాదు అని తేల్చైతే చెప్పేసింది. ఇటీవల అయితే తను ప్రేమించిన వ్యక్తిని అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడం మన అందరికీ తెలిసిందే. అదే అండి కార్తీక దీపం సీరియల్లో ఆదిత్య ఉన్నాడు కదా, అతనినే. తనైతే ఇప్పుడు రియల్ లైఫ్లో అయితే చాలా బిజీగా ఉంది. ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా బిజీగా ఉంది. ఒక పక్క ప్రమోషన్స్, ఇంకొక పక్క ఫోటోషూట్స్, ఇంకో పక్క బ్రాండ్ కొలాబరేషన్స్, ఇవన్నిటితో అయితే చాలా బిజీగా ఉంది. యూట్యూబ్ని కూడా తను మెయింటైన్ చేసింది మన అందరికీ తెలిసిందే. అలాగే తను మంచి ఫ్రెండ్షిప్ని కూడా మెయింటైన్ చేసింది. అదే బిగ్ బాస్లో దొరికిన మన ఆనిముత్యం టేస్టీ తేజ అండ్ అమర్దీప్ చౌదరి ప్రియాంకలతో అయితే చాలా క్లోజ్గా ఉన్నట్టు మన అందరికీ తెలిసిందే. ఇటీవల తనైతే చాలా పెద్ద కార్ని అయితే కొనుక్కుంది. తన సొంత డబ్బుతో ఒక ఇంటిని కూడా కొనుక్కుంది. గృహప్రవేశం కూడా చేసింది. ఇది కూడా మన అందరికీ తెలిసిందే. ఏదేమైనా శోభా శెట్టి ఇది ఇలా ఉండగా ఒక పక్క తన అభిమానులు అయితే తన పెళ్ళి ఎప్పుడంటూ చాలా అడుగుతున్నారని ఇటీవల శోభా శెట్టి అయితే మనకి తెలిపారు. తను తన అభిమానులకి ఒకటే చెప్తున్నా అనేసి, నాకు కెరీర్ ఫస్ట్, తర్వాత ఏదైనా ఫస్ట్ కెరీర్ సెటిల్ అయిన తర్వాతనే పెళ్ళి అయితే చేసుకుంటానని ఇటీవల ఇంటర్వ్యూలో కుండ బద్దలు కొట్టినట్టుగా నిజమైతే చెప్పేశారు.